ఎన్సిఎఫ్ 2005ని మనం డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో 3 అధ్యాయాలు మనం చూసాం. దృక్పథము చూసాం, అభ్యసనము, జ్ఞానము చూసాం. ఈ థర్డ్ అధ్యాయమైనటువంటి పాఠ్య ప్రణాళిక, పాఠశాల దశలు, మూల్యాంకనం కూడా మనం చూసాం. ఈ 4వ అధ్యాయంలో ఏముంది ఎన్సిఎఫ్ 2005లో అంటే పాఠశాల మరియు తరగతి గది వాతావరణం. పాఠశాల మరియు తరగతి గది వాతావరణం, స్కూల్ అండ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంటల్. పాఠశాల తరగతి గది వాతావరణం. మరి ముందు పాఠశాల ఎలా ఉండాలి, తర్వాత తరగతి గది ఎలా ఉండాలో చూద్దాం. ఈ ఎన్సిఎఫ్ ఏం చెప్తుందో చూద్దాం. విద్యార్థి రోజు 6 గంటలు, సంవత్సరంలో సుమారు 1000 గంటలు పాఠశాలలోనే గడుపుతాడు. విద్యార్థి రోజు 6 గంటలు, సంవత్సరంలో 1000 గంటలు పాఠశాలలోనే గడుపుతాడు. ఇలాంటి సందర్భంలో పాఠశాలలోని భౌతిక వనరులు కూడా విద్యార్థి అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. విద్యార్థి రోజు 6 గంటలు, సంవత్సరంలో 1000 గంటలు పాఠశాలలోనే గడుపుతాడు. అలాంటి సందర్భంలో ఈ పాఠశాలలో ఉన్న భౌతిక వనరులు కూడా విద్యార్థి అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి. మరి బడి ఎలా ఉండాలి, పాఠశాల వాతావరణం ఎలా ఉండాలి చూద్దాం. స్థల ప్రమాణాలు, స్థలము లేదా భవనం ఎలా ఉండాలి. అన్ని వాతావరణాలకు తట్టుకునే పక్కా భవనమై ఉండాలి. గాలొస్తే డగడగా, వానొస్తే లగలగా అనకూడదు. అన్ని వాతావరణాలకు తట్టుకునే పక్కా భవనమై ఉండాలి. ప్రతి తరగతికి ఓ గది ఉండాలి. ఆ గదిలో వయసుకు తగ్గట్టుగా ఫర్నిచర్ ఉండాలి. పిల్లవాడు కింద కూర్చోబెడితే అరికాళ్ళ నొప్పి, నడుము నొప్పి, అరికాళ్ళ తిమ్మిళ్ళు వచ్చి అభ్యసనానికి దూరం అవుతున్నాడు ఎన్సిఎఫ్ 2005. అందుకే ప్రతి తరగతికి ఓ గది, ఆ గదిలో వయసుకు తగ్గట్టుగా ఫర్నిచర్. బుడ్డోనికి చిన్న ఫర్నిచర్ ఉంటే వాడు కూర్చుంటే, ఫర్నిచర్ వేస్తే వాడు ఎక్కలేడు. పెద్దోనికి చిన్నది వేస్తే వాడు కూర్చోలేడు. అంటే వయసుకు తగ్గట్టుగా ఫర్నిచర్. బడికి ప్రహరీ గోడ ఉండాలి. రక్షిత మంచినీటి సౌకర్యం ఉండాలి. విద్యుత్ సౌకర్యం ఉండాలి. ర్యాంప్ సౌకర్యం ఉండాలి. హెడ్ మాస్టర్ రూమ్, స్టాఫ్ రూమ్, గ్రంథాలయం, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, గర్ల్స్ వెయిటింగ్ హాల్, కిచెన్, స్టోర్ రూమ్ పాఠశాలకు తప్పనిసరిగా ఉండాలి. అలాంటి భవనం ఉండాలని ఈ ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. అదేవిధంగా శీతోష్ణ స్థితి, కాలాలను బట్టి పాఠశాల సమయం మార్చుకునే స్వేచ్ఛ పాఠశాలకు ఉండాలి. పాఠశాల సమయం మార్చుకునే స్వేచ్ఛ పాఠశాల అంటే శీతోష్ణ స్థితి, కాలం బట్టి. మరి 9 గంటలకు బడి పెడతాం అనుకుందాం. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 11 గంటల దాకా మంచు ఉంటుంది. మరి 9 గంటలకు బడి పెడితే వారు రాలేరు కదా. అంటే ఈ శీతోష్ణ స్థితిని బట్టి, కాలాలను బట్టి బడి సమయాలు మార్చుకునే అధికారం ఆ యొక్క బడికి అప్పచెప్పాలని చెప్పి ఈ యొక్క ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. పక్కా భవనం ఉండాలి. అన్ని వాతావరణాలకు తట్టుకోవాలి. హెడ్ మాస్టర్కు గది ఉండాలి. స్టాఫ్ రూమ్కు గది ఉండాలి. గ్రంథాలయం ఉండాలి. సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, గర్ల్స్ వెయిటింగ్ హాల్, కిచెన్, స్టోర్ రూమ్ ఉండాలి. బడికి ప్రహరీ గోడ తప్పనిసరి. బాలికలకు వేరువేరుగా టాయిలెట్ సౌకర్యం ఉండాలి. మంచినీటి సౌకర్యం ఉండాలి. విద్యుత్ సౌకర్యం ఉండాలి. ర్యాంప్ సౌకర్యం ఉండాలి. బడి వాతావరణాన్ని మైమరిపించే బడి తోట అనేది పెంచబడి ఉండాలి. బడి తోట అనేది ఆ పాఠశాలకు ఉండాలి. బడి సమాజం వేరు కావు. బడి సమాజం వేరు కాదు. సమాజాన్ని పాఠశాలలో భాగస్వామ్యం చెయ్యాలి. ఈ బడి సమాజం, స్కూల్ అండ్ సొసైటీ, కమ్యూనిటీ అనేవి వేరు కావు. సమాజాన్ని పాఠశాలలో భాగస్వామ్యం చేయాలి. సమాజంలోని గొప్ప వ్యక్తుల్ని పాఠశాలలో పిల్లలకు మీరు పరిచయం చేయాలి. గ్రంథాలయం, లైబ్రరీ అన్నాం. లైబ్రరీ, ప్రతి పాఠశాలకు లైబ్రరీ తప్పనిసరి. ప్రతి వారం 1 గంట లైబ్రరీకి కేటాయించాలి. ప్రతి వారం 1 గంట సమయం లైబ్రరీకి కేటాయించాలి. సెలవు దినాల్లో కూడా గ్రంథాలయాన్ని తెరిచి ఉంచాలి. పాఠ్యాంశాల్లో బోధించిన బహుళ గ్రంథాలు అన్ని గ్రంథాలయములు అందుబాటులో ఉంచగలగాలి. వారానికి 1 గంట గ్రంథాలయంలో పిల్లలు ఉండేటట్టు చర్యలు తీసుకోవాలి. సెలవు దినాలలో కూడా గ్రంథాలయాన్ని నడపాలని ఎన్సిఎఫ్ పేర్కొంటుంది. ఈ పాఠశాలకు నేడు ఆధునిక జ్ఞానానికి ఐసిటి కేంద్రం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఐసిటి కేంద్రం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి కేంద్రాన్ని పాఠశాలలో ఏర్పాటు చేయాలి. ప్రాథమిక పాఠశాలలో ఐసిటి కేంద్రం ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోతే క్లస్టర్ స్థాయిలో, క్లస్టర్ లేదా కాంప్లెక్స్ లేదా
కాంప్లెక్స్, ఈ కాంప్లెక్స్ సముదాయం స్థాయిలోనైనా ఐసిటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారములో ఒక పూట వారంలో ఒక పూట ఆ ఐసిటి కేంద్రం ద్వారా ఆ పిల్లలకు విద్య అందించే ప్రయత్నం చేయాలి. ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పిల్లలకు అందాలంటే ఐసిటి కేంద్రం తప్పనిసరి అని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. యూనిఫామ్కు విద్యకు సంబంధమే లేదు, యూనిఫామ్ లేదని పిల్లల్ని దండించడం, శిక్షించడం మానుకోవాలి. పాఠశాలలో మానసిక వేధింపులు, శారీరక శిక్షలు నిషేధించాలి. ఈ పాఠశాల వాతావరణంలో పిల్లలు స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలి తప్ప ఎలాంటి మానసిక వేధింపులు, శారీరక శిక్షలు ఈ పాఠశాలలో ఉండరాదని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటుంది. కాబట్టి అలాంటి పాఠశాల వాతావరణం ఏర్పాటు చేస్తే బయట పిల్లలందరూ బడిలోకి వస్తారు. ఇక్కడ ఒక మాట అంటాడు యశ్వాల్, బడి వాతావరణం ఎలా ఉండాలి అంటానికి. బడి అంటే శిక్షించే సంస్థ అని ఎవ్వరూ భావించరాదు. ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు బడికి వెళ్ళాలని ఆతృత పిల్లల్లో పెరగాలి. అలాంటి పాఠశాల వాతావరణాన్ని బల్లో ఏర్పాటు చేయాలని ఎన్సిఎఫ్ 2005 పాఠశాల వాతావరణాన్ని సూచిస్తుంది. అలాంటి పాఠశాల వాతావరణం బల్లో ఉండాలి అని చెప్పి మనం పేర్కొంటూ ఉంది. ఆ సమాజాన్ని బడిలో మనం విలీనం చేయాలి, సమాజాన్ని పాఠశాలలో భాగస్వామ్యం చేయాలి అని చెప్పి ఈ యొక్క ఎన్సిఎఫ్ 2005 మనకు పేర్కొంటూ ఉంటుంది. అదేవిధంగా మనం చూస్తే క్లాస్ రూమ్ ఎలా ఉండాలి. తరగతి గదిలో విద్యార్థి కేంద్ర బిందువు, అతనికి పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉండాలి. తరగతి గదిలో విద్యార్థికి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉండాలి. తరగతి గదిలో పిల్లలు ఎలాంటి వివక్షకు గురి కావద్దు. కుల, మత, వర్గ, లింగ, జాతి, జన్మ భేదాలు ఎలాంటి వివక్షకు గురి కావద్దు. క్లాస్ రూమ్లో పిల్లలకు పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉండాలి. క్లాస్ రూమ్లో పిల్లలకు ఇవ్వగలగాలి. అర్థవంతమైన చర్చలు క్లాస్ రూమ్లో జరగాలి. విద్యార్థికి కలిగే ఏ సమస్యకైనా తరగతి గది పరిష్కారం చెప్పగలగాలి. నా విద్యార్థికి ఏ సమస్య వచ్చినా, అది వ్యక్తిగత కావచ్చు, విషయం కావచ్చు, ఏ సమస్య వచ్చినా పాఠశాలకు వెళితే పాఠశాలలో మా టీచర్ ఉంటాడు, మా ఉపాధ్యాయుడు ఉంటాడు, అతని దగ్గరికి వెళ్తే నా సమస్య పరిష్కారం లభిస్తుంది అనే నమ్మకం విద్యార్థికి కలగాలి. నేను బడికి వెళ్తే అక్కడ టీచర్ ఉంటాడు, టీచర్ కాడికి వెళ్తే నా సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం టీచర్కి ఉండాలి తప్ప టీచరే ఒక సమస్యగా పిల్లవానికి మారితే వాడు బడికి రాడు, క్లాస్ రూమ్కు రాడు. పిల్లవానికి ఏ సమస్య ఉన్నా క్లాసుకు పోతే నా సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం ఉండాలి. ఎప్పుడు అలా ఉంటాడు? క్లాస్ రూములో పిల్లలకు మీరు స్వేచ్ఛనియాలి, వివక్ష లేకుండా చూడగలగాలి. క్లాస్ రూములో పిల్లలు ఎక్కువగా వివక్ష గురయ్యేది ఇంటి పని విషయములు అని ఈ హోంవర్క్ విషయంలో పిల్లలు ఎక్కువగా వివక్ష గురవుతున్నారని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. అలా పేర్కొని మరి ఎంత ఇంటి పని ఇవ్వాలో కూడా ఎన్సిఎఫ్ 2005 సూచిస్తుంది. చూడండి, 1-2 తరగతులకు ఎలాంటి హోంవర్క్ లేదు, నిషేధం ఇవ్వద్దు. 1st, 2nd క్లాసుకు ఎలాంటి ఇంటి పని ఇవ్వరాదు. 3 నుంచి 5వ తరగతి పిల్లలకు వారానికి 2 గంటల ఇంటి పని ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? వారానికి 2 గంటల ఇంటి పని ఇవ్వాలి. ఏ క్లాసు వారికి? 3 నుండి 5వ తరగతి పిల్లలకు. ఎంత? వారానికి 2 గంటలు. ప్రశ్న ఎలా అడుగుతాడు తెలుసా? 5వ తరగతి చదువుతున్న విద్యార్థికి ఒక ఉపాధ్యాయునిగా నీవు వారానికి ఎన్ని గంటల ఇంటి పని ఇవ్వగలవు? నా సబ్జెక్ట్లో 2 గంటలు, ప్రధాన విషయాలలో 2 గంటలు, అన్ని విషయాలలో 2 గంటలు, భాషలో 2 గంటలు అంటాడు. అన్ని అంశాలలో ఎంత ఇంటి పని ఇవ్వాలి? 2 గంటలు ఇవ్వాలి. ఏ క్లాస్ వారికి? 3 నుండి 5 తరగతుల పిల్లలకు వారానికి 2 గంటల ఇంటి పని ఇవ్వాలి. ఎన్సిఎఫ్ 2005 మనకు పేర్కొంటుంది. 6 నుండి 8th క్లాస్ వారికి వారానికి 5 నుండి 6 గంటలు ఇవ్వాలి. 5 నుండి 6 గంటలు. రోజుకు తీసుకుంటే మాత్రం వారికి రోజుకు 1 గంట ఇంటి పని ఇవ్వాలి. ఏ క్లాస్ వారికి? 6 నుండి 8th క్లాస్ వరకు. వారానికి ఎన్ని గంటలు? 5 నుండి 6 గంటలు. అది రోజు తీసుకుంటే ఎంత ఇవ్వాలి? రోజుకు 1 గంట వారికి ఇవ్వాలి.
ఇక 9 నుంచి 10th క్లాస్ వారికి 9-10 తరగతులకు వారానికి 10 నుండి 12 గంటల ఇంటి పని ఇవ్వాలి, లేదా వారిని రోజుగా మనం లెక్కేసుకుంటే రోజు 2 గంటలు ఇవ్వాలి. రోజు 2 గంటలు ఇవ్వాలి. చూడండి ఇంటి పని ఎలా అడిగాడు. 1-2 తరగతులకు ఇంటి పని నేరం ఇవ్వద్దు, వాళ్ళకి ఇంటి పని లేదు. 3 నుండి 5 తరగతుల వారికి వారానికి 2 గంటలు. 6-8 క్లాస్ తీసుకుంటే వారానికి 5 లేదా 6 గంటలు, అంటే రోజు 1 గంట, రోజు లెక్కేసుకుంటే గంట. బడి వారం 5 రోజులు ఉంటే 5 గంటలు ఇవ్వాలి, బడి 6 రోజులు నడిస్తే 6 గంటలు ఇవ్వాలి. అంటే వారానికి 5 లేదా 6 గంటలు, లేదా రోజుకు 1 గంట ఎవరికి 6 నుండి 8 క్లాస్ వారికి ఇవ్వాలి. అదేవిధంగా 9-10 తరగతులు మనం తీసుకుంటే 9th 10th తీసుకుంటే వారికి వారానికి 10 లేదా 12 గంటలు ఇవ్వాలి. రోజు లెక్కేసుకుంటే 2 గంటల ఇంటి పని ఇవ్వాలి. రోజు లెక్కేసుకుంటే 2 గంటలు. ఇంత ఇంటి పని ఇవ్వండి, 10 పిల్లలు ఇంటి పని చేస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే ఎల్కేజీ పిల్లవాడు రాస్తాడు రోజు 2 గంటలు, 10th క్లాస్ పిల్లవాడు రాస్తాడు వారానికి 10 గంటలు కాదు, రోజు 10 గంటలు ఇంటి పని వానికి ఇస్తారు. అలాంటప్పుడు పిల్లలు అభ్యసనానికి దూరం అవుతారు. ఈ ఇచ్చే ఇంటి పని ఏది కూడా పాఠ్య పుస్తకంలో ఉన్నది ఇవ్వద్దు, పిల్లలు సొంతంగా రాసే ఇంటి పని మాత్రమే ఇవ్వాలి అని NCF 2005 పేర్కొంటుంది. ఇది NCF 2005 సూచించిన ఇంటి పని. 1-2 తరగతులకు ఇంటి పని నిషేధం. 3 నుండి 5 తరగతులకు వారానికి 2 గంటల ఇంటి పని ఇవ్వాలి. 6 నుండి 8 క్లాస్ వారికి వారానికి 5 లేదా 6 గంటలు, రోజు లెక్కేసుకుంటే గంట. 9 నుండి 10 తరగతులకు వారానికి 10 లేదా 12 గంటలు, రోజు తీసుకుంటే 2 గంటల ఇంటి పని ఇవ్వాలి. రోజుకు 2 గంటల ఇంటి పని అనేది వారికి ఇవ్వాలి అని చెప్పి ఈ NCF 2005 మనకు పేర్కొంది. ఈ NCF 2005 పేర్కొంది. ఇది పాఠశాల తరగతి గది వాతావరణం గురించి ఈ 4వ అధ్యాయంలో NCF 2005లో పొందుపరచడం జరిగింది. ఇక NCF 2005లో 5వ అధ్యాయం లాస్ట్ది ఏం చెప్తున్నారంటే క్రమబద్ధమైన సంస్కరణలు. ఏంటండి క్రమబద్ధమైన సంస్కరణలు అంటే మనం చెప్పుకున్నటువంటి 1st, 2nd, 3rd, 4th ఈ 4 అధ్యాయములో ఉన్నటువంటి అంశాలలో మార్పులు రావాలి అంటే, మన విద్యలో మార్పు రావాలి అంటే ఏమి చేయాలి, మార్పు రావాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి సంస్కరణలు తేవాలి అని చెప్పి దీంట్లో పేర్కొనడం జరిగింది. అంటే ఈ NCFలో సూచించినటువంటి అంశాలు వారు చెప్పినటువంటి అభ్యసనంలో జరగాలి అంటే మన విద్యలో ఎలాంటి క్రమబద్ధమైనటువంటి సంస్కరణలు, ఎలాంటి మార్పులు తేవాలి అని చెప్పి దీంట్లో పేర్కోవడం జరిగింది. ఏ రంగంలో మార్పులు రావాలన్నా సంస్కరణలు తప్పనిసరి, ఏ రంగంలో మార్పులు రావాలన్నా సంస్కరణలు తప్పనిసరి. మన విద్యలో కూడా వాస్తవ స్థితిగతులను పరిశీలించి నాణ్యతని దృష్టిలో పెట్టుకొని కింది సంస్కరణలు తేవాలి. నాణ్యతని దృష్టిలో పెట్టుకొని కింది సంస్కరణలు తేవాలి. ఇక్కడ ఒక ప్రశ్న ఎగ్జామ్లో ఒకసారి అడిగిండు, జాగ్రత్తగా మీరు చూడండి. ఏ రంగంలో మార్పులు రావాలన్న సంస్కరణలు తప్పనిసరి. డౌట్ క్లియర్ కదా? రైట్. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ రంగంలో మార్పు రావాలన్న సంస్కరణలు తప్పనిసరి. మన విద్యలో కూడా వాస్తవ స్థితిగతులను పరిశీలించి నాణ్యతని దృష్టిలో పెట్టుకొని కింది సంస్కరణలు చెయ్యండి అంటున్నాడు. నాణ్యతని దృష్టిలో పెట్టుకొని అంటే ఇది అర్థమే సార్, మీరు ఏ సంస్కరణలైనా చేయండి కానీ మీరు చేసే సంస్కరణ వల్ల నాణ్యత అనేది దెబ్బతినొద్దు. నాణ్యత అనేది దెబ్బతినొద్దు అంటే మీరు చేసే మార్పు వల్ల, మీరు చేసే సంస్కరణల వల్ల నాణ్యత ఎక్కడ దెబ్బతినకుండా చూసుకోవాలి. ఓసారి ప్రశ్న అడిగాడు, NCF 2005 విద్యలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది కదా, ఆ సందర్భంలో కింది వానిలో దేన్ని దృష్టిలో ఉంచుకోవాలి? ఏ విద్యార్థి, బి ఉపాధ్యాయుడు, సి పాఠ్య ప్రణాళిక, డి నాణ్యత. ఏం పెడతా? అందరూ విద్యార్థి లేదా టెక్స్ట్ బుక్ విద్యార్థి. కానీ ఇక్కడ చెప్పాడు నాణ్యతని దృష్టిలో పెట్టుకొని మీరు సంస్కరణలు చేయాలి.
విద్యలో వాస్తవ స్థితిగతులను పరిశీలించి బేజర వేసుకొని నాణ్యతని దృష్టిలో పెట్టుకొని కింది సంస్కరణలు చెయ్యండి అన్నాడు. ఏమి చెయ్యాలి? జాతీయ స్థాయిలో కామన్ సిలబస్ రూపొందించాలి. జాతీయ స్థాయిలో కామన్ సిలబస్ రూపొందించాలి. విద్యలో నాణ్యత కోసం కామన్ సిలబస్ రూపొందించాలి. 2, పెరుగుదల వికాసం ఆధారంగా పాఠ్య ప్రణాళిక నిర్మాణం జరగాలి. 3, 1993 భారం లేని అభ్యసన కార్యక్రమం ఆధారంగా పాఠ్య ప్రణాళికను రూపొందించాలి. 4, విద్యని విస్తృత అర్థంతో చూడగలగాలి. విద్యని విస్తృత అర్థంతో రూపితం చేసి వాటిని పాఠశాలలో భాగస్వామ్యం చెయ్యాలి. స్థానిక సంస్థలంటే లోకల్ గవర్నమెంట్ని బలోపేతం చేసి వాటిని పాఠశాలలో భాగస్వామ్యం చెయ్యాలి. అదే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, SMC స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, అదే SMC స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. అదేవిధంగా చటోపాధ్యాయ కమిషన్ పేర్కొన్నట్టు వృత్యంతర విద్యను వేరుపరిచి చూడలేరు. ఉపాధ్యాయులకు నిత్యం వృత్యంతర విద్యని అందించాలి. ఏమందించాలి? వృత్యంతర ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ టీచర్లకు అందించాలి. పనిని బోధనా మాధ్యమంగా మార్చగలగాలి. క్లస్టర్ స్థాయిలోనే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయులకు భాషా ప్రావీణ్యం కోసం భాషా కోర్సుల్ని ఏర్పాటు చేయగలగాలి. సాంకేతిక పరికరాలను ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయంగా వాడరాదు. కేవలం సహాయకారిగా మాత్రమే వాడాలి. ఇక్కడ ఓసారి తెలంగాణ టెట్లో ప్రశ్న వచ్చింది అండి. ఇది బాగా ఇంపార్టెంట్ పదం, గుర్తుపెట్టుకోండి. సాంకేతిక పరికరాలు ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాదు, సహాయకరి మాత్రమే అని NCF 2005 పేర్కొంటుంది. ఇక్కడ ప్రొఫెసర్ యశ్పాల్ గారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే అద్భుతమైనటువంటి మాట. సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయని మీరు సంబరపడుతున్నారు. ఉపాధ్యాయుడు లేకుండా విద్యని అందించవచ్చని మీరు భావిస్తున్నారు. ఏ సాంకేతిక పరికరం ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాదు. ఆ ఆలోచన మీరు విరమించుకోండి. ఒక విషయాన్ని అర్థవంతంగా చెప్పడం కోసం మాత్రం టీచర్కు సహాయకరిగా సాంకేతిక పరికరం వినియోగించండి. అంటే టీచర్ స్థానాన్ని ఏ సాంకేతిక పరికరం భర్తీ చేయదు, కేవలం ఒక సహాయకరిగా మాత్రమే వాడండి. ఈ ప్రశ్న ఎగ్జామ్లో ఏమడిగాడంటే, మీ పాఠశాలలో సాంకేతిక బోధన పరికరాలు ఏర్పాటు చేయడం వల్ల మీ బోధన డాష్. మీ పాఠశాలలో సాంకేతిక బోధన పరికరాలు ఏర్పాటు చేయడం వల్ల మీ బోధన డాష్. అంటే మీ బోధన ఏమవుతుంది? ఏ సులభతరం అవుతుంది? బి సాంకేతిక పరికరం ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాదు. సి ఒక ఉపాధ్యాయుడే పాఠశాలను నిర్వహించవచ్చును. డి ఉపాధ్యాయుల సంఖ్యను కుదించవచ్చును అన్నాడు. అందరూ సులభతరమవుతుంది పెట్టాడు, కానీ ఆన్సర్ ఏమిచ్చాడు కీలో? ఏ సాంకేతిక పరికరం ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాదు. ఉపాధ్యాయుడు లేకుండా విద్య ముందుకు సాగదు. పిల్లల యొక్క ఉన్మినీకరణ, శీర్షిక ప్రకటన, పిల్లల యొక్క మనసును గ్రహించి చెప్పేవాడు రియాక్షన్ జరుగుతుంది. విద్య అభ్యసనం అంతే తప్ప ఎక్కడో టీవీలలో కంప్యూటర్లో చూస్తే నేర్చుకుంటే అందే వస్తువు కాదు, విద్య కాదు. ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం లేదు. ఒక విషయాన్ని అర్థవంతంగా చెప్పడం కోసం మాత్రం టీచర్కు సహాయకరిగానే సాంకేతిక పరికరం వాడాలని ఈ NCF 2005 పేర్కొంటుంది. ఇవే కాకుండా ఈ NCF 2005 ఇంకేం చెప్తుంది? ఈ క్రమబద్ధమైన సంస్కరణల్లో ఇంకేం చెప్తుంది ఈ NCF 2005 అంటే చూడండి. ఉపాధ్యాయుల్లో కూడా కొద్దిపాటి మార్పులు రావాలి. అంటే ప్రభుత్వం కొన్ని మారాలి, ఉపాధ్యాయుల్లో కూడా మార్పు రావాలి అంటుంది. ఉపాధ్యాయుల్లో కూడా సంస్కరణలు అవసరము అంటుంది. మరి ఈ ఉపాధ్యాయుల్లో ఏమి రావాలి?
ఉపాధ్యాయుల్లో ఏ మార్పులు రావాలో కూడా ఈ ఎన్సీఎఫ్ 2005 సూచిస్తుంది. బోధననే వృత్తిగా పౌరుతిగా మలుచుకోవాలి. బోధననే వృత్తిగా పౌరుతిగా మలుచుకోవాలి. ఆవాసాలలో నివాసం ఉండాలి. నిరంతరం నేర్చుకోవాలి. వైయక్తిక భేదాలు గుర్తించి బోధించాలి. పిల్లల ప్రేమానురాగాలు చూరగొనాలి. ప్రపంచ శాంతికి టీచర్లు పాటుపడాలి. ఇవి ఉపాధ్యాయుల్లో ఆ మార్పులు రావాలి అంటుంది ఎన్సీఎఫ్ 2005. బోధననే వృత్తిగా పౌరుతిగా మలుచుకోవాలి. ఆవాసములో నివాసం ఉండాలి. సమయ పాలన పాటించాలి. నిరంతరం నేర్చుకోవాలి. వైయక్తిక భేదాలు గుర్తించి బోధించాలి. పిల్లల ప్రేమానురాగాలు చూరగొనాలి. సమాజ ప్రపంచ శాంతికి ఉపాధ్యాయులు పాటుపడాలి. ఆ మార్పు ఉపాధ్యాయుల్లో రావాలని, ఆ సంస్కరణలు తేవాలని ఎన్సీఎఫ్ 2005 పేర్కొంటుంది. అదేవిధంగా ఎన్సీఎఫ్ 2005 ఉపాధ్యాయ విద్యలో కూడా మార్పు రావాలని పేర్కొంటుంది. ఉపాధ్యాయ విద్యలో కూడా మార్పులు రావాలి. ఏమి రావాలి? ఉపాధ్యాయ శిక్షణ అంతా అభ్యాసకుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అభ్యసనములో విద్యార్థి క్రియాత్మక శ్రోతాన్ని గుర్తెరిగి శిక్షణ పొందగలగాలి. చూడండి ఎంత బాగా చెప్పాడు. మీ శిక్షణ అంతా అభ్యాసకుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఉపాధ్యాయ శిక్షణ అంతా అభ్యాసకుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అభ్యసనములో విద్యార్థి క్రియాత్మక శ్రోతాన్ని గుర్తెరిగి శిక్షణ పొందగలగాలి. అదేవిధంగా ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించాలి. ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళిక బీఈడి డిఈడి కరికులం ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించాలి. ఉపాధ్యాయ విద్యా శిక్షణ కాలాలు పెంచాలి. బీఈడి 2 సంవత్సరాలు. ఉపాధ్యాయ శిక్షణ కాలాలు పెంచాలి అన్నాడు. అందుకే మనకు బీఈడి 2 ఇయర్స్గా మారిపోయింది. ఉపాధ్యాయ శిక్షణ కాలాలు పెంచాలి. ఉపాధ్యాయ వృత్తి గొప్ప మలుపు తిరగవలసిన అవసరం వచ్చింది అంటుండు. ఉపాధ్యాయ వృత్తి గొప్ప మలుపు తిరగవలసిన అవసరం వచ్చింది అన్నాడు. జ్ఞానానికి నిధిగా, జ్ఞానానికి కేంద్రంగా, సమస్త జ్ఞానానికి మూలమైన భారతీయ ఉపాధ్యాయులు అభ్యసనానికి కాపలాదారులుగా మారిపోవాలి. ఆ ఉపాధ్యాయుల్లో కూడా ఆ మార్పు రావాలి అంటున్నాడు. ఈ ఎన్సీఎఫ్ 2005లో సంస్కరణలు రావాలి అంటున్నాడు. ఇవే కాకుండా ఎన్సీఎఫ్ 2005లో తరగతి గదిలో కొన్ని ప్రధానమైన మార్పులు రావాలి అంటున్నాడు. తరగతి గదిలో కొన్ని ప్రధాన మార్పులు రావాలి అంటున్నాడు. క్లాస్ రూమ్లో మరి ఎలాంటి మార్పులు రావాలి చూద్దాం. తరగతి గదిలో కొన్ని ప్రధానమైన మార్పులు రావాలి అంటున్నాడు. ఉపాధ్యాయ కేంద్రీకృతం నుంచి శిశు కేంద్రీకృతం వైపు బోధనని మళ్లించాలి. ఉపాధ్యాయ కేంద్రీకృతం నుంచి శిశు కేంద్రీకృతం వైపు బోధనని మళ్లించాలి. 4 గోడల విజ్ఞానాన్ని విశాలమైన ప్రపంచ విజ్ఞానంతో అనుసంధానం చెయ్యగలగాలి. ఉపాధ్యాయ కేంద్రీకృతం నుంచి శిశు కేంద్రీకృతం వైపు బోధనని మళ్లించగలగాలి. 4 గోడల విజ్ఞానాన్ని ప్రపంచ గోడల్లో మీరు నేర్పేది ప్రపంచ విజ్ఞానంతో పిల్లలకు అనుసంధానం చేయగలగాలి. అదేవిధంగా ఉపాధ్యాయ కేంద్రీకృతం నుంచి శిశు కేంద్రీకృతం వైపు బోధనని మళ్లించాలి. అభ్యసనములో పిల్లలని క్రియాత్మక శ్రోతలుగా మార్చగలగాలి. యాక్టివ్ పర్సన్గా పిల్లల్ని మార్చగలగాలి. నిర్దిష్ట అంశాల నుండి పిల్లలు విభిన్న అంశాల వైపు పనిచేటట్టు చూడగలగాలి. నిర్దిష్ట అంశాల నుండి విభిన్న అంశాల వైపు పిల్లలు వెళ్ళేటట్టు చూడగలగాలి. అలాంటి అభ్యసనం క్లాసు రూమ్లో చేయగలగాలి. నిర్దిష్ట అంశాల నుండి విభిన్న అంశాల వైపు మార్చాలి. పిల్లల్ని క్లాస్ రూములో క్రియాత్మక శ్రోతలుగా మీరు మార్చగలగాలి. ఉదాసీనత వైఖరి నుండి పిల్లలు అభ్యసనములో పాల్గొని ముందుకు వెళ్ళే విధంగా ఈ క్లాస్ రూములో ఈ ప్రధానమైనటువంటి మార్పులు రావాలని ఎన్సీఎఫ్ 2005 పేర్కొంటుంది. ఇలాంటి మార్పులు రావాలి అని చెప్పి ఈ ఎన్సీఎఫ్ 2005 మనకు సూచిస్తూ ఉంటుంది. అదేవిధంగా పరీక్ష విధానంలో కూడా మార్పు రావాలని ఈ ఎన్సీఎఫ్ 2005 సూచిస్తుంది. ఎగ్జామ్లో కూడా పరీక్ష విధానంలో కూడా మార్పు రావాలి అని చెప్పి ఎన్సీఎఫ్ 2005 మనకు సూచిస్తుంది.
మరి పరీక్ష విధానంలో ఏమి రావాలి? స్వల్పకాలిక పరీక్షలనే ప్రోత్సహించాలి. చూడండి, స్వల్పకాలిక పరీక్షలని ప్రోత్సహించాలి. పరీక్షల ముందు పిల్లల్లో భయం పోగొట్టడానికి గైడెన్స్ సెంటర్లని ఏర్పాటు చేయాలి. గైడెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. పరీక్ష ముందు పిల్లల్లో భయం పోగొట్టడానికి. పరీక్షల్లో బట్టి భయానికి చోటు లేకుండా చూడగలగాలి. బట్టి భయం లేకుండా చూడగలగాలి. సొంత పాఠశాలలోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆంగ్లం మరియు గణితంలో 2 సార్లు పరీక్షలు నిర్వహించాలి. ఆంగ్లం మరియు గణితంలో 2 సార్లు పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల్లో పాస్ మరియు ఫెయిల్ అనే పదాలు వాడరాదు. పాస్ ఫెయిల్ అనే పదాలు వాడరాదు. పరీక్షల్లో మార్కులు సంఖ్యారూపంలో కానీ మార్క్స్ అంఖ్యారూపంలో చెప్పొద్దు. కేవలం పిల్లల యొక్క సామర్థ్యం గ్రేడ్ మాత్రమే సూచించాలి. ఓపెన్ బుక్ పరీక్షా విధానాన్ని తీసుకురావాలి. పరీక్షలు అభ్యసనంలో భాగం అనే భావన పిల్లలకు మనం కలిగిస్తే ఆ పరీక్ష విధానంలో ఆ మార్పు రావాలి. శాస్త్రీయ హోదాగల సంస్థలే పబ్లిక్ పరీక్ష ప్రశ్నాపత్రాలు రూపొందించాలి. శాస్త్రీయ హోదాగల సంస్థలే పబ్లిక్ పరీక్ష ప్రశ్నాపత్రాలు రూపొందించాలి. కేంద్రంలో అయితే NCERT, రాష్ట్రంలో అయితే SCERT. వీళ్ళు శాస్త్రీయ హోదాగల నోడల్ ఏజెన్సీ సంస్థలే ఈ యొక్క పబ్లిక్ ప్రశ్నాపత్రాలు రూపొందించాలి. అంటే స్వల్పకాలిక పరీక్షలు రూపొందించాలి. పరీక్షల ముందు పిల్లల్లో భయం పోగొట్టడానికి గైడెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. ఆంగ్లం గణితంలో 2 సార్లు ఎగ్జామ్ నిర్వహించాలి. సొంత పాఠశాలలోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పరీక్షలో పాస్ ఫెయిల్ అనే పదాలు వాడరాదు. సంఖ్యా రూపంలో మార్కులు తెలపరాదు. సామర్థ్యాన్ని సూచించాలి. శాస్త్రీయ హోదాగల సంస్థలే పబ్లిక్ ప్రశ్నాపత్రాలు రూపొందించాలి. ఇవి అభ్యసనంలో పరీక్ష భాగము. దీన్ని ప్రత్యేకంగా చూడవద్దు. ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానాన్ని తీసుకురావాలి అని చెప్పి NCF 2005 చెప్తుంది. ఇది ఈ పరీక్ష విధానంలో ఈ మార్పు రావాలి అని చెప్పి NCF 2005 మనకు పేర్కొంటూ ఉంటుంది. అంటే ప్రభుత్వం సంస్కరణలు తెస్తుంది. ఉపాధ్యాయుల్లో మార్పు రావాలి. ఉపాధ్యాయ విద్యలో మార్పు రావాలి. ప్రధానమైన క్లాస్ రూమ్ మార్పులు రావాలి. పరీక్ష విధానంలో మార్పు రావాలి. ఈ మార్పులు వస్తే భారం లేని అభ్యసనం అందించవచ్చు అని ఈ NCF 2005 మనకు ఉద్ఘాటిస్తుంది. ఈ NCF 2005 మనకు పేర్కొంటూ ఉంటుంది. NCF 2005ని ఆధారంగా చేసుకొని NCF 2005ని ఆధారంగా చేసుకొని భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం కేరళ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2007ని రూపొందించుకుంది. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం కేరళ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2007. అంటే NCF 2005ని ఆధారంగా చేసుకొని భారతదేశంలో కేరళ తొలి రాష్ట్రం కేరళ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2007ని రూపొందించుకుంది. ఈ NCFని ఆధారంగా చేసుకొని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011ని రూపొందించుకుంది. 2011ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 రూపొందించుకుంది. NCFని రూపొందించిందేమో NCERT సంస్థ. ఏదండి? NCERT సంస్థ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఈ దీన్ని తయారు చేసిందేమో మన రాష్ట్రంలోని SCERT, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011ని రూపొందించుకుంది. ఈ NCF 2005ని ఆధారంగా చేసుకొని NCTE అనే సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అనే సంస్థ ఏం చేసింది అంటే NCF
ఎన్సిఎఫ్టిఈ 2009ని రూపొందించింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ అంటే టీచర్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్యా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2009ని ఎన్సిటిఈ రూపొందించుకుంది. అంటే ఇక్కడ చూడండి దేశవ్యాప్తంగా పాఠ్య ప్రణాళికలో మార్పు వస్తానికి కారణం ఎన్సిఎఫ్ 2005. మన రాష్ట్రంలో పాఠ్య పుస్తకాల్లో మార్పు వస్తానికి కారణం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011. బీఈడి డిఈడి ఉపాధ్యాయ విద్యా పాఠ్య ప్రణాళికలో మార్పు వస్తానికి కారణం ఎన్సిఎఫ్టిఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిఎఫ్టిఈ 2009. ఇది ఎన్సిఎఫ్ 2005. ఈ ఎన్సిఎఫ్ 2005 ఆధారంగా చేసుకొని మన దేశంలో దాదాపు 18 రాష్ట్రాలు సొంత పాఠ్య ప్రణాళికను రూపొందించుకున్నాయి. మిగిలిన రాష్ట్రాలు ఎన్సిఎఫ్ 2005ని అనుసరిస్తూ ఉన్నాయి. భారత విద్యా చరిత్రలో పాఠ్య ప్రణాళిక నిర్మాణంలో పాఠ్య మూల్యాంకన విధానంలో భారీ మార్పులు తీసుకొచ్చింది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పిల్లల్లో భారం లేకుండా అభ్యసనం అందించే ప్రయత్నం చేస్తుంది. భారం లేకుండా అభ్యసనం అందించే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎన్సిఎఫ్ 2005. దానిలో ఉన్నటువంటి 5 అధ్యాయాలు. ఫస్ట్ అధ్యాయం ఏంటండి? దృక్పథం. 2 అభ్యసనం జ్ఞానం. 3 పాఠ్య ప్రణాళిక పాఠశాల దశలు మూల్యాంకనం. 4 పాఠశాల మరియు తరగతి గది వాతావరణం. 5 క్రమబద్ధమైన సంస్కరణలు. ఇది ఎన్సిఎఫ్ 2005. మరి ఈ ఎన్సిఎఫ్ 2005 స్థానంలో నూతన జాతీయ విద్యా విధానం 2020 ఏమని నిర్ణయించింది అంటే ఎన్సిఎఫ్ చూడండి ఎన్సిఎఫ్ఎస్ఈ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 21లో మార్చాలని ఎన్సిఎఫ్ని పునఃసమీక్షించి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2021-22 విద్యా సంవత్సరంలో నూతన రూపొందించాలని నిర్ణయించింది. ఒకవేళ ఈ యొక్క 2021-22 సంవత్సరంలో ఎన్సిఎఫ్ఎస్ఈ వస్తే ఈ ఎన్సిఎఫ్ రద్దై అది వస్తుంది. అది రానంత వరకు ఇదే అమల్లో ఉంటుంది. ఈ కొత్తది వచ్చినా కూడా పాతది మన సిలబస్లో ఉంటుంది. కాబట్టి ఈ ఎన్సిఎఫ్ 2005 మీద మీరు పరిపూర్ణమైన ఒక సమగ్ర దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోండి. ఎన్సిఎఫ్ 2005 తాత్విక భావాలు ఎక్కువ ఉంటాయి. వినేటప్పుడు ఇంతేనా అనిపిస్తుంది. ఎగ్జామ్లో జ్ఞానం ఉండదు. అనువర్తన